హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అదృష్ట జాతకం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక పండితుడికి లేక లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. వాడికి ఆయన హరిశర్మ అని గొప్పగా పేరు పెట్టుకున్నాడు. కానీ హరిశర్మకు విద్యాబుద్ధులు ఏమాత్రం అంటలేదు. హరి అనే మాటకి విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, కోతి, పాము, గాలి, కిరణం, చిలుక, కప్ప మొదలైన అర్థాలున్నాయి. తన కొడుకు పేరు కప్ప అనే అర్థంలోనే సార్థకమైందని నమ్మి తండ్రి హరిశర్మను ఒరే కప్పాయ్ అని పిలుస్తూ ఉండేవాడు. హరిశర్మ పెరిగి పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా గంపెడు పిల్లల్ని కూడా కన్నాడు. వీరందరినీ పోషించలేక సకుటుంబ సపరివార సమేతంగా ఒక పెద్ద నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ స్థూలదత్తుడనే ఐశ్వర్యవంతుడి ఇంట సేవకుడిగా చేరాడు. హరిశర్మ భార్య ఇంటి పనులు చేసేది. పిల్లలు స్థూలదత్తుడి పశువులను కాస్తూ ఉండేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక స్థూలదత్తుడి కుమార్తె వివాహం వచ్చింది. పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారు. వేల సంఖ్యలో పెళ్లికి బంధుజనం వచ్చారు. హరిశర్మ సుఖమైన భోజనం చేసి చాలా కాలమైంది. ఈ పెళ్లి పూర్తయ్యే లోపల తన జిహ్వ చాపల్యం ఎలా అయినా తీర్చుకోవచ్చని హరిశర్మ ఆశపడ్డాడు. కానీ తీరా పెళ్లినాడు అతన్ని పెళ్లికి ఆహ్వానించిన వారు కూడా లేరు. హరిశర్మకి తల తీసేసినట్టయింది. నా దగ్గర డబ్బు గాని ప్రజ్ఞ గాని లేకపోవడం చేత కదా నన్ను ఈ కోటీశ్వరుడు అంత అమర్యాద చేశాడు. ప్రజ్ఞ లేని వాళ్ళు ఎందరో ఉన్నట్టుగా నటిస్తున్నారు. నేను కూడా ఆ పనే చేసి గౌరవాన్ని సంపాదిస్తాను అనుకొని హరిశర్మ ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పెళ్లి కొడుకు ఎక్కి ఊరేగే పంచకళ్యాణి గుర్రాన్ని తీసుకుపోయి ఊరి దక్షిణపు పొలిమేర వద్ద ఒక చెట్టుకు కట్టేసి ఇంటికి తిరిగొచ్చాడు. మర్నాడు తెల్లవారుతూనే పెళ్లివారు పెళ్లి కొడుకు గుర్రం కనపడగా తల్లడిల్లసాగారు. భర్త పంపించగా హరిశర్మ భార్య స్థూలదత్తుడి దగ్గరికి వెళ్ళింది. బాబు, అల్లుడి గారి గుర్రం కనిపించడం లేదని విన్నాను. మా ఆయనని పిలిచి ప్రశ్న అడగండి. ఆయనకి ఆ విద్య బాగా తెలుస్తుంది. వెంటనే స్థూలదత్తుడు ఉన్నపాటున హరిశర్మను పిలిపించాడు. గుర్రం ఎవరెత్తుకుపోయింది తెలిస్తే చెప్పమని వేడుకున్నాడు. హరిశర్మ నేల మీద పుల్లతో ఏవో గీతలు గీశాడు. వేళ్లు లెక్కపెట్టి అల్లుడు గారి గుర్రాన్ని రాత్రి సమయంలో దొంగలు ఎత్తుకుపోయారు. అది ఈ క్షణంలో ఈ ఊరి దక్షిణపు పొలిమేర మీద ఒక చెట్టుకు కట్టపడి ఉంది. వెంటనే మనుషులు వెళ్తే ఆ గుర్రం దొరికే అవకాశం ఉంది అన్నాడు. పెళ్లి కొడుకు గుర్రం హరిశర్మ చెప్పినట్టే దొరికింది. దానితో పాటు హరిశర్మకు కీర్తి కూడా కలిగింది. స్థూలదత్తుడు ఆయనకు పెళ్లిలో ఘనంగా మర్యాదలు చేయడమే కాకుండా తరువాత పెద్ద జీతం ఇచ్చి తన ఇంట సలహాదారుడిగా ఉంచుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాజుగారి ఇంట్లో రత్నాభరణాలు ఎవరో దొంగిలించారు. రాజు హరిశర్మను పిలిపించాడు. ఒక్కరోజు గడివిస్తే చెప్తానన్నాడు హరిశర్మ. కోటలోనే ఆయనకు ఒక గది ఇచ్చి దొంగను పట్టుకునేదాకా అందులోనే ఉండమన్నారు హరిశర్మను. అతను ఒప్పుకున్నాడు. నిజానికి ఈ దొంగతనం చేసిన వాళ్ళు జిహ్వా అనే దాసి, దాని అన్న. దొంగలను పట్టడానికి గట్టివాణ్ణి పిలిపించారని తెలిసి ఆ జిహ్వా అనే దాసికి గుండె దడగా ఉంది. ఆ రాత్రి అంతా నిద్రపోయే సమయంలో ఆ దాసి హరిశర్మ ఉండే గదికి వెళ్ళింది. తలుపు దగ్గర చెవి పెట్టి విన్నది. హరిశర్మ గది లోపల కూర్చొని తనను తాను నిందించుకుంటున్నాడు. పెళ్లిలో
పంచభక్ష పరమాన్నాలు దొరకలేదనే కదా తాను ప్రశ్నలు చెప్పగలవాడల్లే నటన ప్రారంభించింది. జిహ్వ చాపల్యం ఇప్పుడు తన ప్రాణాల మీదకు తెచ్చింది అనుకున్నాడు. ఓసి పాపిష్టి జిహ్వ, ఎంత పని చేశావే! ఇప్పుడు అనుభవిస్తావులే. దొంగతనం బయట పట్టకపోయావో రాజుగారు నిన్ను నిలువునా చీలేస్తారు వింటున్నాడు హరిశర్మ. ఈ మాటలు వినగానే జిహ్వకు ముచ్చెమటలు పోశాయి. అది తలుపు తీసుకుని వచ్చి హరిశర్మ కాళ్ళ మీద పడింది. బాబోయ్, దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి. బుద్ధి నేరక దొంగతనం చేశాను. ఈ ఒక్క తప్పుని కాయండి అంటూ భోరున ఏడవసాగింది. హరిశర్మ తన అదృష్టం పండిందని తెలుసుకున్నాడు. ఓసి, నిన్ను రాజుగారి దండిస్తే నాకేం వస్తుంది? సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు, నిన్ను నేను కాపాడతాను అన్నాడాయన జాలిపడుతున్నట్టు. బాబు, బతికినన్నాళ్ళు మీకు రుణపడి ఉంటాను. వాటిని తోటలో దానిమ్మ చెట్టు కుదుట్లో దాచిపెట్టాను అన్నది జిహ్వ. హరిశర్మ ఆ దాసీదాన్ని పంపేశాడు. తెల్లవారగానే నేరుగా మంత్రి దగ్గరకు వెళ్ళాడు. పోయిన సొత్తు పట్టిస్తాను రండి అన్నాడు. దానిమ్మ చెట్టు కుదురు తవ్వగా పోయిన రత్నాభరణాలన్నీ దొరికాయి. రాజుగారి ఆనందాశ్చర్యాలకు అవధులు లేకుండా పోయింది. ఆయన హరిశర్మకు గొప్ప బహుమానం ఇచ్చి కొలువులో ఉంచుకోవాలనుకున్నాడు. కానీ మంత్రికి హరిశర్మ మీద గురి కుదరలేదు. ఈ హరిశర్మకు విద్యా సంస్కారాలేవీ ఉన్నట్టు లేదు. ఇటువంటి వాడి దగ్గర దివ్య దృష్టి గాని ప్రతిభ గాని ఉంటుందని మంత్రికి ఏమాత్రం అనిపించలేదు. అందుకని మంత్రి ఒక చిన్న కప్పను పట్టాడు. దాన్ని ఒక కుండలో పెట్టాడు. కుండకు వాసన కట్టి హరిశర్మ దగ్గరకు వచ్చి రాజు వింటుండగా, స్వామి, తమరు తెలుసుకోలేనిదంటూ ఏమీ లేదు. దయచేసి ఈ కుండలో ఏముందో చెప్పగలరా అని అడిగాడు. ఈ దెబ్బతో తన రహస్యం బయటపడిందనుకున్నాడు హరిశర్మ. తన చదువును తండ్రి చిన్నతనంలో పరీక్షించినప్పుడు హరిశర్మకు ఇటువంటి పరిస్థితే కలిగింది. చిక్కావురా కప్ప అన్నాడు హరిశర్మ అప్రయత్నంగా తన తండ్రి మాటలు స్మరిస్తూ. మంత్రి కాసేపు నివ్వెరపోయాడు. హరిశర్మ కాళ్ళు పట్టుకుంటూ, స్వామి, తమ శక్తిని శంకించిన పాపాత్ముని నేను. దయచేసి మీరు నన్ను క్షమించాలి అన్నాడు. దీంతో రాజుగారికి హరిశర్మ శక్తి సామర్థ్యాల మీద ఉన్న నమ్మకం మరింత ఎక్కువైంది. అతన్ని అందరూ గౌరవించసాగారు. హరిశర్మకు చదువు సంధ్యలంటూ ఏమీ లేకపోయినా అతనికి అదృష్టం బాగా కలిసొచ్చింది. ఆయన ఆ రాజుగారి కొలువులోనే చాలా కాలం ఉండి భార్యాబిడ్డలతో సహా సకల సౌభాగ్యాలు అనుభవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.